మీకు తెలుసా, ఆవు పాలు అనేది అసలు ఫిల్టర్ చేసిన రక్తం. ఆవు ఆహారం తింటే అది చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టిన్లోకి వెళుతుంది. ఒక పొడవైన క్లిష్టమైన ప్రక్రియ తర్వాత రక్తం ఆ జీర్ణమైన ఆహారం నుంచి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. తర్వాత ఆ రక్తం ఆవు పాలు వచ్చే గ్రంథులకు ఉడ్డర్ చేరుతుంది. అక్కడ అది ఫిల్టర్ అయి పాలుగా మారుతుంది. అంటే పాలు, జీర్ణమైన ఆహారం, రక్తం మధ్యలో నుంచి ఫిల్టర్ అయి వస్తాయి. ఖురాన్ ఈ క్లిష్టమైన ప్రక్రియను 1400 సంవత్సరాల క్రితం ఇలా చెప్పింది. మీకోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు, రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది. సూరహ్ అన్నహల్ 16 ఆయత్ 66. ఇక్కడ ఫరస్ అనే అరబీ పదానికి అర్థం ప్రేగులు కూడా, జీర్ణమైన ఆహారం కూడా. అంటే పాలు నిజంగా ప్రేగుల నుంచి వచ్చిన పోషకాల ఆధారంగా ఏర్పడతాయి. ఆధునిక శాస్త్రం నేడు చెబుతున్న విషయాన్ని ఖురాన్ అప్పుడే స్పష్టంగా చెప్పింది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక ఖుర్ఆన్లోని నిజమైన దైవిక వచనమా? ఇది కేవలం ప్రకృతి కృషి మాత్రమేనా, లేక ప్రతి జీవిలో అల్లాహ్ ఉంచిన దైవజ్ఞానమా?